మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఈగల్ ఫోర్స్ను మరింత బలోపేతం చేస్తోంది. ప్రస్తుతం ఉన్న అధికారులు, సిబ్బంది సంఖ్యను మరింత పెంచేందుకు పోలీసు ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ దళాల్లో పనిచేసే సిబ్బందిని ఈగల్ ఫోర్స్లో తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఈ అంశంపై మా ప్రతినిధి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. ఈగిల్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని మరింత బలోపేతం చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి డీజీపీ సివి ఆనంద్ ఇటు ఈగిల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిలియాతో పాటు సీనియర్ ఎస్పీతో పాటు ఇతర సిబ్బంది అధికారులతో భేటీ నిర్వహించారు, సమీక్షించారు. పరిస్థితిని ఏ విధంగా ముందుకు పోదామనే విషయంపై అయితే అధికారులతో చర్చించారు. మరింత మంది సిబ్బందిని ఏర్పాటు చేయడానికైతే అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే మావోయిస్టుల ప్రభావం రాష్ట్రంలో గణనీయంగా తగ్గడంతో అందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్ కావచ్చు, ఆక్టోపస్ దళాలు కావచ్చు, సిబ్బంది అందరినీ కూడా తీసుకొని మరిన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే మరోవైపు ఇప్పుడు రాష్ట్రంలో డ్రగ్స్ కేసుల నమోదు సంఖ్య అయితే గణనీయంగా పెరుగుతోంది. ఈ దృశ్యాన్నే ఇటువంటి చర్యలు చేపడుతున్నారు అధికారులు. అయితే 2023లో 1464 కేసులు నమోదు కాగా అదే 2025లో 2700 పైచిలుకు కేసులకు చేరింది. 2023లో అధికారులు 3000కు పైగా డ్రగ్స్ సరఫరాదారులని అరెస్ట్ చేయగా అదే 2025 నాటికి 5000 మందికి పైగా అరెస్ట్ చేశారు. అయితే ప్రధానంగా డ్రగ్స్ సరఫరాదారులనే కాకుండా వాటిని స్వీకరించే వారిపై కూడా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా ఈ సరఫరాదారులు కావచ్చు, ఈ కేసుల్లోని అసలు సూత్రధారులు కావచ్చు, వీరందరిపై కూడా ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి. డ్రగ్స్ తోటి అక్రమంగా ఆర్జించిన ఆస్తులను అధికారులు సీజ్ చేస్తున్నారు. అదేవిధంగా వారిపై కఠినమైన కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి. దీంతో పాటుగా విద్యాసంస్థలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులు డ్రగ్స్ సేవిస్తూ విద్యాసంస్థల్లో పట్టుబడితే విద్యాసంస్థల యాజమాన్యాలపై కూడా చర్యలు చేపట్టేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటిదాకా అయితే ఈ యాజమాన్యపై తూతూ మంత్రంగా వారికి హెచ్చరించి వదిలివేస్తున్న పరిస్థితి. అయితే ఇందుకు బాధ్యులైన వారిపై అంటే యాజమాన్యాలను కూడా ఇందులో బాధ్యులను చేయాలనే అంశంపై అధికారులు పరిశీలిస్తున్నారు. వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇందుకు సంబంధించి న్యాయ నిపుణులతో అధికారులు చర్చిస్తున్నారు. త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేస్తామని అధికారులు, ఈగిల్ ఫోర్స్ అధికారులు చెబుతున్నారు.